హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? సో ఈరోజు డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఆ, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను, ఫస్ట్ టైం కదా. ఆ, అయినా సరే ఇంకెన్ని రోజులు ఇలా ట్రై చేద్దామని అయితే ధైర్యం చేశాను. ఈరోజు డైరెక్ట్గా మీతోనే మాట్లాడదామని అయితే ఈరోజు వీడియో చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఈరోజు అన్వితకి ఎగ్జామ్ ఉంది. సో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వీడియో తీయాలా, లైట్ ఏమో ఫెయిల్ అవుతుంది. సో అయినా పర్లేదు, ఇంకా చీకటి పడిపోతుంది. సో లైట్స్ వేసేసి సరే తీద్దామని స్టార్ట్ చేశాను. నన్ను చాలామంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, నేను కట్టుకున్న శారీస్ బాగుంటాయి, బ్లౌజెస్ బాగుంటాయని. చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు నా బ్లౌజ్ కలెక్షన్ చూపించమని. సో ఫస్ట్ అయితే ఆ బ్లౌజ్ కలెక్షన్స్ చూపిద్దామని అయితే అనుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా కాంట్రాస్ట్ వేసుకోవడం ఇష్టం. సో ఒక్క బ్లౌజ్ని మల్టిపుల్ శారీస్ మీదకి యూస్ చేస్తూ ఉంటాను. ఆటోమేటిక్గా అలా సెట్ అవుతుంటాయి నాకు. కొంతమంది ఏమో అదే శారీ మీద అదే బ్లౌజ్ వేసుకోవాలనుకుంటారు, కానీ నాకు ఎందుకో శారీలో వచ్చిన బ్లౌజ్ అసలు కుట్టించను అనమాట. కొంచెం మనం ఎంత కాస్ట్ పెట్టినా క్వాలిటీ ఉండదు, ఎందుకో తెలియదు. క్వాలిటీ ఉండదా అంటే ఉంటుంది, కానీ మనం స్టిచ్చింగ్ వర్క్కి అయితే అది వర్త్ అవ్వదు అనమాట. తొందరగా డ్యామేజ్ అయిపోయి బదులు సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని ఎక్కువగా నేను స్టిచ్ చేయించుకుంటాను. మా అన్వితకు కూడా అలానే చేస్తాను. అంటే లైఫ్ ఉంటుంది కదా. అదే ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నామంటే వర్క్కి, మెయిన్గా వర్క్ గురించి చెప్తున్నాను, నిలవదనమాట. అంటే క్వాలిటీ అంటే పిగిలిపోవడం అలా జరుగుతుంది. ఆల్రెడీ వాడిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా, నేను ఫస్ట్లో అదే ఫేస్ చేశాను. సో ఇంకా తర్వాత నుంచి ఇంకా అలా గమనించి నేను సపరేట్గా బ్లౌజ్ పీస్ సపరేట్గా తీసుకొని వర్క్ చేయించుకోవడం స్టార్ట్ చేశా. సో నేను చేయించుకున్న బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సో నా బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తా. ఫస్ట్ రీసెంట్గా నేను డిసెంబర్ టైంలో నేను వేసుకున్న బ్లౌజ్ అనమాట. నా శారీ గుర్తుందా? ఎల్లో కలర్ శారీ, దీనికి వెల్వెట్ బ్లౌజ్. దీనికి ఎల్లో శారీ చూపిస్తాను, అప్పుడు ఐడియా వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్, ఈ ఎల్లో శారీ మీదకి ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఎల్లోకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. యాక్చువల్గా దీనిలో కూడా బ్లౌజ్ వచ్చింది అనమాట. సేమ్ బ్లాక్ వచ్చింది, ఇక్కడ ప్రింట్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ బ్లాక్ వచ్చింది. నేను దాన్ని కుట్టించలేదు, సపరేట్గా ఇలా తీసుకొని వెల్వెట్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకున్నాను. యాజ్ యూజువల్ నేను ఎక్కడ చేయించుకుంటాను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. వసుంధర డిజైనర్ బొటిక్ అని నందిగాంలో ఉంది, మా రిలేటివ్సే అనమాట, వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. ఇదైతే ఈ డిజైన్ టోటల్గా తందే అనమాట. గౌరీ తన పేరు, తనే డిజైన్ చేసి ఇచ్చింది. నేనైతే ఏమి శారీ ఒక్కటి ఇచ్చాను, ఇలా డిజైన్ చేసి ఇచ్చింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో బ్లౌజు శారీకి లుక్ రావాలంటే బ్లౌజ్ ఇంపార్టెంట్ అనమాట. శారీ ఎలా అయినా ఉండేయండి, బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే చాలా బాగా లుక్ వస్తుంది. శారీ ఫిట్టింగ్ కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట. శారీ అందం రావాలంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే ఎలాంటి చీరైనా అందంగా ఉంటుంది. సో ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది, చాలా బాగుందనమాట. ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్. ఇంకా నా ప్రతి బ్లౌజ్కి బ్యాక్ అయితే ఇలా కంపల్సరీగా హుక్ కానీ థ్రెడ్స్ కానీ పెట్టించుకుంటాను. అలా ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందని నా ఫీలింగ్. బ్యాక్ హుక్ పెట్టించాను. సో చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్గా ఉంది. సేమ్ బ్లౌజు నేను వేరే శారీకి కూడా ఉంది నా దగ్గర, వేరే శారీకి కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, చూపిస్తా. ఇలా ఫస్ట్ నుంచి కూడా నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. ప్లెయిన్ శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవడం. సో ఈ బ్లౌజ్ దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, వేసుకోవచ్చు. ఈ శారీ మీదకి చాలా బ్లౌజెస్ మ్యాచ్ అవుతాయి. వేసుకున్నాను కూడా అలానే, గ్రీన్ వేసుకున్నాను, పర్పుల్ వేసుకున్నా, లావెండర్ వేసుకున్నాను, రెడ్ బ్లౌజ్ బాగుంటుంది. టిష్యూ శారీ అనమాట, ఇది గోల్డ్ టిష్యూ. ఇది కూడా అంతే. ఈ శారీని నేను ప్లెయిన్ శారీ తీసుకొని ఇక్కడ బార్డర్ వేయించుకున్నాను, కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పేసి. ఈ లేస్ బయట తీసుకొని, మామూలుగా అయితే బరువు ఉంటుంది ఈ శారీ, ఈ లేస్ వేయడం వల్ల కొంచెం బరువు అనిపిస్తుంది. అయితే లేస్ వేయకముందు ఈ శారీ కట్టుకున్నాను, కానీ అది వేసిన తర్వాత అయితే కట్టుకునే అవసరం అయితే రాలేదు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు కట్టుకోవాలా అనేసి. సో దీని మీదకి ఇంకా తర్వాత చూపిస్తాను ఏవే బ్లౌజెస్ మ్యాచ్ అవుతాయో. ఫస్ట్ బ్లౌజెస్ చూపిస్తా. శారీస్ అన్నీ ఒక చోట, ఇలా బ్లౌజెస్ అన్నీ ఒక చోట పెట్టుకుంటాను. ఇది మా గృహప్రవేశం అప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. ఇప్పటికీ ఎవర్ గ్రీన్. నేను దీన్ని వాడినట్లు ఏ బ్లౌజ్ని వాడలేదు, మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటా ఈ బ్లౌజ్ని.
శారీలో కొన్ని చిన్న ఫ్లవర్ ఉన్న ఈ కలర్లో ఆ శారీకి బ్లౌజ్ వేసేస్తాను అనమాట. వర్క్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ ఉంటుంది. కుందన్స్ అంటే ఇచ్చారు, జర్దోసి విత్ కుందన్స్ అనమాట. వెనక వచ్చేసి హై నెక్టెడ్తో వేశారు. ఇది వచ్చేసి హై నెక్ అనమాట. హై నెక్ చాలా డీసెంట్గా ఉంటుంది వర్క్. హ్యాండ్ వచ్చేసి దీనిలో మైనస్ ఏంటంటే హ్యాండ్ చాలా షార్ట్ పెట్టేశారు. సో దానికోసం కొంచెం వెనకాడుతుంటాను, కానీ లేదంటే ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చుతుంది. అయినా కూడా వేసుకుంటాను, కానీ ఇప్పుడు అంతా కొంచెం లాంగ్లోకి వచ్చాం కదా, సో ఇంత షార్ట్ వేయాలంటే కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ బ్లౌజ్ అయితే నేను అక్టోబర్లో మా బావగారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ టైంలో కుట్టించుకున్నాను. ఈ శారీ కంచి నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఆ శారీని ప్రస్తుతానికైతే శారీ లేదు, మా ఆడపడుచు దగ్గర ఉంది. సో ఈ డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. సో పర్పుల్ మీద సిల్వర్ కలర్, అది పర్పుల్ శారీకి సిల్వర్ కలర్ సెల్ఫే అనమాట. బ్లౌజ్ సెల్ఫే, అందుకని చెప్పేసి ఇంకా ఇలా సిల్వర్ కలర్లో వర్క్ చేయించుకున్నాను. బుటీస్ కానీ ఇలా హ్యాండ్కి చాలా నచ్చింది ఇదైతే. ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ శారీ అయితే చూపించలేదు నేను కట్టుకోవడం. అంటే ఆల్రెడీ కట్టేసుకున్నాను, ఒకసారి కట్టానమాట. ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ పోస్ట్ చేయలేదు, వాటిని చేస్తా తర్వాత. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా నాకు అరౌండ్ 4000 అలా పడింది. ఇది కూడా అంతే, వసుంధర డిజైనర్ బొటిక్లోనే కుట్టించుకున్నాను. ఇంకా నన్ను అడగవసరం లేదండి, సేమ్ నావి ఎక్కడ కుట్టించుకున్నాను అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో అడగవసరం లేదు. ఒకవేళ ఏమన్నా డిఫరెంట్గా నేను కుట్టించుకుంటే మెన్షన్ చేస్తాను. 100% నేను అక్కడే కుట్టించుకుంటాను, ఎందుకంటే నాకు అక్కడ బాగా సెట్ అయిందనమాట. సో నేను ఒక్క రోజులో ఇప్పటికిప్పుడు ఇచ్చి రీసెంట్గా నాకు ఈ బ్లౌజ్ కావాలి ఇచ్చి రేపు మార్నింగ్కి ఇవ్వాలి అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా నాకు రెడీ చేసి ఇస్తూ ఉంటారు. సో అంత ఎఫర్ట్ పెడతారనమాట నా మీద. పెట్టినప్పుడు నేను ఇంకా వేరే చోట అసలు కుట్టించుకోను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను దాదాపుగా ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ కుట్టించుకున్నాను. యాక్చువల్గా ఈ బ్లౌజ్ మా కజిన్ కుట్టించుకుంది. సో నాకు బాగా నచ్చేసి ఇంకా నాకు కావాలంటే తను నాకు ఇచ్చేసింది అనమాట. సో ఈ గ్రీన్ మీద ఎల్లో మెరూన్ కాంబినేషన్ జర్దోసి వర్క్, ఇలా స్టోన్స్ చాలా డీసెంట్ ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ ప్రతి సారీ మీదకి మ్యాచ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, మెరూన్, ఎల్లో, గ్రీన్, ఇలా గోల్డ్ కలర్. ఇందాక గోల్డ్ కలర్ శారీ చూపించాను కదా, సో దీని మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇలా కూడా వేసుకున్నాను నేను. ఇగో ఈ వర్క్కి మ్యాచ్ అయింది. సో ఇది గోల్డ్ కలర్ కాబట్టి సెల్ఫ్ ఏ కలర్ వేసినా కూడా హైలైట్ అవుతుంది అనమాట, లైట్ కలర్ కదా. సో ఈ మధ్య అంతకుముందు కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడేదాన్ని, కానీ ఈ మధ్య లైట్ కలర్సే ఎక్కువ ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఇలా కాంట్రాస్ట్గా ఎనీ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇంకా ఈ బ్లౌజ్ అయితే హైదరాబాద్లో కుట్టించుకున్నాము. రేట్ ఎంత అయింది, అప్పట్లో 3000 పడింది అనుకుంటా. హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట, మరీ షార్ట్ ఉండవు, అలానే లాంగ్ ఉండవు. ఆ టైంలో అదే ఫ్యాషన్ కాబట్టి అలా కుట్టించుకున్నాను. సో ఈ బ్లౌజ్ అయితే చాలాసార్లు వాడాను నేను. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. సో కంపల్సరిగా ఈ థ్రెడ్స్ అయితే కంపల్సరిగా పెట్టించుకుంటాను అనమాట. ఫిట్టింగ్ బాగుంటుంది. ఒకవేళ మనకి బ్లౌజ్ లూజ్ అయితే ఇది కట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంటుందన్నమాట. లూజు అనేది ఎక్కడ తెలియదు, అందుకని ఇంకా ప్రతి దానికి ఇలా కొంచెం వర్క్ బ్లౌజెస్ అన్నిటికీ కూడా నేను ఇలా థ్రెడ్స్ పెట్టించుకుంటాను. మెరూన్ మీద లైట్ చిప్స్. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ స్టోన్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. వర్క్ అబ్జర్వ్ చేయండి, ఎంత దగ్గరగా చూసినా సరే ఏ రిమార్క్ కనిపించదు, చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. ఈ వర్క్ బ్లౌజ్ చూసి నేను వేసుకోవడం చూసి చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా స్టిచ్ చేయించుకున్నారనమాట, అడ్రస్ కనుక్కొని వెళ్ళి. సో చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఈ బ్లౌజ్కి. ఇది కూడా అంతే, చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది. నా దగ్గర ఉన్న శారీస్కి ఇంతకుముందు గోల్డ్ కలర్ శారీస్ చూపించాను కదా, సేమ్ దానికి మ్యాచ్ అవుతుంది. టాజిల్స్, దీనికి టాజిల్స్ బాగున్నాయి అనమాట. టాజిల్స్ చూడండి, ఇవి నచ్చాయి నాకు, క్యూట్గా ఉన్నాయి కదా. మొత్తం వాళ్ళే చేశారు. సో యాక్చువల్గా నేను బ్లౌజ్ ఇవ్వడం వరకే, డిజైన్ ఒకటి నేనే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా రావాలి అలా రావాలి అని ఏం చెప్పను అనమాట. డిజైన్ అయితే ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి. ఇంకా ఫిట్టింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు, పర్ఫెక్ట్గా వస్తుంది, ఎప్పుడైతే తేడా రాలేదు. సో ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్కి ఇది కూడా అంతే, నాకు 3,500 అలా పడింది వర్క్కి.
సో ఈ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే శారీస్ చూపిస్తాను. చూడండి అసలు ఈ బ్లౌజ్ పడగానే శారీయే లుక్ వచ్చింది కదా. యాక్చువల్గా ఇది నా పెళ్లి పట్టు చీర, తరంబ్రాల చీర అంటాం కదా. సో అది ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ కట్టుకుంటూ ఉంటాను. అంతకుముందు మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకునేదాన్ని. సో ఇది వచ్చిన తర్వాత అయితే వెయ్యలేదు. ఇది ఒక 3 times వాడాను ఈ బ్లౌజ్ని. సో ఎన్నిసార్లు వేసుకున్నా కంఫర్ట్ ఉందనుకోండి, మన బాడీ మీద కంఫర్ట్గా ఉందనుకోండి బ్లౌజు, మనం ఎన్నిసార్లు అయినా వేసుకోవాలనిపిస్తుంది, అస్సలు బోర్ అనిపించదు అనమాట. చూపించిన బ్లౌజుల్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. సో మొత్తం ఒక 3 sareesకి మ్యాచ్ అవుతుంది ఈ బ్లౌజ్. అంటే గోల్డ్ శారీ, ఆల్రెడీ ఈ శారీ మీకు గుర్తుండకపోవచ్చు. శారీ ఏది, ఇది యాక్చువల్గా శారీ ఇది కంచిలో తీసుకున్నా. ఇది కూడా నేను, నాకు 8,000 అలా పడింది. శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది, చిన్న చిన్న లైన్స్ వస్తాయి అనుకుంటా. చాలా రోజులు అవుతుంది కట్టుకోక, గుర్తులేదు. ఇలా లైన్స్ వస్తాయి, జస్ట్ ఇలా లైన్స్ వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు, సింగిల్ బోర్డర్, వితౌట్ బోర్డర్ కాదు, సింగిల్ బోర్డర్. సో శారీ అయితే ఇలా వస్తుంది. దీనికి ఈ బ్లౌజ్ అనమాట. ఇది కూడా మా మ్యారేజ్ డే శారీ అనమాట. ఇది నాకు ప్రతి మ్యారేజ్ డే శారీ గుర్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి 2012 మ్యారేజ్ డేలో నేను కొనుక్కున్న శారీ. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాను. అప్పుడు యాక్చువల్గా గీతు క్యారింగ్లో ఉన్నా నేను. సో గుర్తుగా ఉంటుంది అనమాట అది చెప్పేసి ఇంకప్పటికప్పుడు వెళ్ళి కళామందిర్లో తీసుకున్నాను ఈ శారీ. 2500 అయింది ఆ టైంలో. చెప్పాను కదా లైట్ కలర్స్, ప్లెయిన్, కొంచెం ఇలాంటి శారీస్ ఇష్టపడతానని. సో ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా మ్యాచ్ అయిందో, పర్ఫెక్ట్గా. అసలు ఈ శారీకే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించామన్నట్లుంది. వర్క్ కానీ డిజైన్ కానీ అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. చాలా ఇష్టం ఈ శారీ నాకు, ఈ కలర్ కాంబినేషన్లో. ఇందాక గ్రీన్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ చూపించాను కదా, దానికి నేను ఈ శారీ వేసుకుంటాను, కట్టుకుంటా. ఈ శారీ కట్టుకుంటా, కాంట్రాస్ట్ అవుతుంది కదా. సో యాక్చువల్గా దీని మీద బ్లౌజ్ ఏం కుట్టించలేదు. ఇది కూడా అంతే, 9 years బ్యాక్ కొనుక్కున్నా ఈ శారీని. బ్లౌజ్ అస్సలు కుట్టించలేదు అనమాట. ఇలా వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా, మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటాను. 2023లో మార్చిలో అనుకుంటా మేము కంచికి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి మ్యారేజ్ షాపింగ్ కోసం శారీస్ కోసం వెళ్ళాము. సో ఆ టైంలో నేను ఒక 3 sarees తీసుకున్నాను. దానిలో ఇందాక చూపించాను కదా మెరూన్ కలర్ బ్లౌజ్, గ్రీన్ శారీ ఇదొకటి, ఈ పర్పుల్ శారీ ఇది ఊర్లో ఉంది, ఇక్కడ లేదు. ఇంకోటి వచ్చేసి గ్రీన్. ఈ 3 sarees తీసుకున్నా కంచిలో నేను. లాస్ట్ మినిట్లో కంచిలో ఒక 2 రోజులు షాపింగ్ చేసాము. సో ఒక్కసారి కూడా తీసుకోలేదనమాట. సో లాస్ట్ మినిట్లో ఒకసారి ఇంకా ఈ 3 sarees నచ్చాయి, తీసుకున్నాను. వాటన్నిటిలో యూనిక్ శారీ అనమాట ఇది. ఇది చూడండి, ఇది చాలా నచ్చుతుంది ఈ కాంబినేషన్. అప్పుడే రీసెంట్ కాదు, అప్పటికే ఒక 1 year 2 years అవుతుంది ఈ కాంబినేషన్లో శారీస్ ట్రెండింగ్లో ఉండడం, ట్రెండింగ్ రావడం స్టార్ట్ అయింది. సో ఈ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను పట్టుకున్నాక ఇదే శారీ కావాలని ఒక 4-5 అడిగారు, సేమ్ శారీ కావాలని, తీసుకున్నారు కూడా నా ముందే. సో దాని మీదకి బ్లౌజ్, ఇది మా నవ్య మ్యారేజ్లో ఈ శారీ కట్టుకున్నాను. నవ్య ఎవరంటారా, మా బావగారు వాళ్ళ అమ్మాయి. సో దాని మీద బ్లౌజ్ యాక్చువల్గా నేను తనకి చెప్పలేదు, గౌరీకి చెప్పలేదు. అంటే చెప్పాను కదా మా రిలేటివ్స్ బొటిక్ ఉందని. సో తన పేరు గౌరీ. సో తను కూడా ఊర్లో లేదనమాట ఈ శారీస్ ఇచ్చినప్పుడు. సో వాళ్ళకి తెలియక అలా కుట్టించాల్సి వచ్చింది. ఇది వచ్చేసి శారీలో బ్లౌజే అనమాట, శారీలో బ్లౌజ్తోనే వర్క్ చేయించుకున్నాను. సో నాకు తెలిస్తే నేను అస్సలు వద్దని చెప్పేదాన్ని. నేను చెప్పాను కదా శారీలో బ్లౌజెస్ నేను కుట్టించుకోను అని. అందులోనూ ప్లస్ ఇలా లైన్ రావడం నాకు అస్సలు నచ్చలేదు. సో కొంచెం మోటుగా అనిపిస్తుంది. కుట్టిన తర్వాత చూశాను ఇది శారీలో బ్లౌజ్ అని అర్థమైంది. నేను విడిగా తీసుకుని కుట్టారేమో అనుకున్నా. ఎనీవే వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది. దీన్ని కూడా చాలామంది కామెంట్ చేశారు ఈ వర్క్ డీటెయిల్స్ చెప్పమని, క్లియర్గా చూపించమని. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏదో ఒక టైం పోస్ట్పోన్ చేస్తూ ఇలా వీడియో తీయాలంటే మా అమ్మాయి ఉండాలి నాకు. సో నేను ఒక్కదాన్ని తీయడానికి అవ్వలేదు. స్టాండ్ ఉంది కానీ వర్క్ అవ్వట్లేదు. దాన్ని డిఐవై చేశాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టాండ్ని డిఐవై చేయడం, యాక్చువల్గా ఆ స్టాండ్ విరిగిపోయిన దాన్ని నేను యూస్ చేసేలాగా చేశాను. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కానీ ఈ బ్లౌజ్ దగ్గరగా చూపించాను కదా,
ఈ 3 బ్లౌజెస్ నేను ఒకేసారి కుట్టించుకున్నాను అనమాట. కొంచెం డిజైన్ సిమిలర్గా ఉంటాయేమో అనుకున్నాను, కానీ కొంచెం చాలా డిఫరెంటే ఉంది. చాలా డిఫరెంట్ మోడల్సే వచ్చాయన్నమాట. సో ఇది కూడా అంతే. స్టోన్ ఇదేంటి వీటిని ఏమంటారో తెలియదు, గ్లాసీ ఉన్నాయి. ఇవి బాగున్నాయి కదా, టాజిల్స్ ఇవి కూడా నచ్చాయి నాకు. ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా అంతే, ఒక 7 years బ్యాక్ అనుకుంటా తీసుకుంది. ప్లెయిన్ శారీ మా కజిన్ తీసుకుంది అనమాట. తను వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తీసుకుంది, నాకు బ్లాక్ తీసుకుంది. సో నాకు ఫస్ట్ నుంచి కూడా బ్లాక్ అంటే ఇష్టం. సో నేను బ్లాక్ ఉంటాను, శారీస్ కూడా బ్లాక్గా ఉంటాను నేను. సో బ్లాక్ కూడా ఇష్టం, అందుకే బ్లాక్ ఇష్టం. అయితే దీని మీదకి వేరే బ్లౌజ్ కుట్టించాను, అది ఎంతగా సెట్ అవ్వలేదన్నమాట. సో ఇది వచ్చేసి వేరే శారీ మీదకి రెడీమేడ్ కాదు, బ్లౌజ్ పీస్ వచ్చింది. సో నేను ఇలా కుట్టించుకున్నాను, ఫుల్ వర్క్ ఆల్రెడీ బ్లౌజ్ పీస్ ఇలానే వచ్చింది శారీలో. దాన్ని నేను ఇలా వేసుకుంటాను అనమాట. సైడ్ పెట్టించాను, కొంచెం కష్టం సైడ్ హుక్, చాలా కష్టం, కొంచెం కాదు చాలా కష్టపడాలి, కానీ ఫిట్టింగ్ బాగుంటుంది. 8 years బ్యాక్ కుట్టించుకున్నాను కదా, కానీ 8 కాదులే 7 years బ్యాక్ అనుకుంటా ఈ బ్లౌజ్ కుట్టించుకుంది. కానీ ఇప్పటికీ నేను దీనిలో ఫిట్ అవుతా. రీసెంట్గా వేసుకొని చూసానమాట. ఎప్పుడైనా మనం లావయ్యామా సన్నగయ్యామా తెలుసుకోవాలంటే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ట్రై చేస్తాం కదా. సో నేను అలా ఈ బ్లౌజ్ ట్రై చేశాను, కానీ కరెక్ట్గా ఫిట్ అయి ఉన్నాను. మరి పెరిగానా తగ్గానా తెలియట్లేదు నాకు, అందుకే. సో దీని మీదకి ఈ బ్లౌజ్ అనమాట. ఇంకా లాస్ట్ ఒక్క శారీ ఉంది, అది చూపిస్తాను. ఈ శారీ కూడా మీరు చూసారు అంతకుముందు వీడియోస్లో నేను పెట్టాను. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది దీనికి కూడా. సో అందుకని ఇంకా శారీస్ కొనుక్కుంటా అనమాట. బ్లౌజ్ మనకి ఏమేమి బ్లౌజెస్ ఉన్నాయో మన మైండ్లో ఉంటాయి కదా, శారీ కనిపించగానే సో ఈ బ్లౌజ్ బాగుంటుంది, సో ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది, కుట్టించకుండానే సరిపోతుందని చెప్పేసి ఇంక ఇలా ఈ శారీ కొనుక్కున్నాను. బ్లౌజ్ కోసం శారీ కొన్నాను. ఈ శారీ వచ్చేసి జస్ట్ 1200 అనమాట. విజయవాడ సౌత్ ఇండియాలో తీసుకున్నాను నేను. చాలా రిచ్గా ఉంటుంది, బార్డర్ కూడా వచ్చి. సో ఈ శారీ గురించి చెప్తాను. ఇది మా అమ్మ శారీ అనమాట. సో ఇది నా బ్లౌజే, ఇది వేరే శారీ అనమాట. ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి 800 అలా పడింది. దాని మీద బ్లౌజ్ అనమాట, నేను ట్రయాంగిల్ షేప్ కుట్టించుకున్నాను బ్యాక్. సో ఈ బ్లౌజ్ గురించి చాలా సింపుల్గా చేయించుకున్నాను. సో మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ చీరలు చూస్తుంటే ఈ శారీ కనిపించింది. ఇదేమో 2005లో మా అన్నయ్య పెళ్ళిలో కొనుక్కుంది. సో చాలా అంటే చాలా నచ్చింది నాకు కాంబినేషన్. సో ఇది కొంచెం షేడ్ అయింది అనుకున్నాను, కానీ ఇది ఉండడమే ఇట్లా. సో లోపల కలరు బయట ఇది చూడండి కాంట్రాస్ట్, అసలు ఎంత బాగుందో. స్నఫ్ కలర్, ఇక్కడ కూడా ఇదే ఉంటే ఇంకా బాగుండేది, కానీ నేనేమో శారీ కలర్ పోయిందేమో అనుకున్నాను, కానీ శారీ మొత్తం ఇలానే ఉంది. సో బోర్డర్ దగ్గరికి వచ్చేసరికి లైట్ అయిపోయింది అనమాట. సో గద్వాల్ శారీనా దీన్ని ఏమంటారో నాకు తెలీదు. సో నాకైతే కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. బ్లాక్ ఎల్లో శారీస్ నాకు చాలా నచ్చుతాయి అనమాట. ఎలా ఉన్నా కట్టేసుకుంటాను. సో దానికి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. ఇంకా కట్టలేదు, కట్టుకోవాలని పేరప్ చేసి ఇలా పెట్టాను అనమాట. అకేషన్ వస్తేనే కట్టుకోవాలనిపిస్తుంది కదా. సో బెంగళూరులో ఉంటాం కాబట్టి మాకు ఏ అకేషన్స్ రావు. అదే మా నేటివ్ ప్లేస్లో ఉంటే రోజుకొక అకేషన్ వస్తుంది. శారీస్ అన్నీ నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ యూస్ అవుతాయి అనమాట. సో శారీ కలెక్షన్ అయితే ఉంటుంది, కానీ యూస్ చేసేది చాలా తక్కువ. వాటి కోసం ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంక ఇదే అండి నా కలెక్షన్. ఇంకా ఉంది, సో ఇప్పటికీ చాలు, మళ్ళీ లెంతీ అయిపోతుంది. సో ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎప్పుడు చేస్తానో తెలీదు, ఇదే ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి అయింది. సో నా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే చూపించిన శారీస్లో బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ బాగుంది కూడా చెప్పండి. నేను ఎలా చెప్పాను కొంచెం అంత పర్ఫెక్ట్గా చెప్పలేదు, అది నాకు తెలుస్తుంది. కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, ముందు కవర్ చేసుకుంటాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా లెంతీ అయిపోయింది అనుకుంటున్నాను వీడియో అయితే. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలానే ట్రై చేస్తాను. సో ఇలా ట్రై చేయాలంటే మా అమ్మాయి కూడా నన్ను వీడియో తీయడానికి ఉండాలి కదా. సో కుదిరినప్పుడు ఇలా చేస్తాను. ఓకే అండి, బాయ్.